పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగే ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకరా యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. పుణ్యలింగేశ్వర జంగమదేవా జగతికి నీవే ఆధారం హరా. దిక్కులేనట్టి దీన జనులకు దిక్కైన శంకరా. మక్కువతో అక్కున చేర్చుకునే ఆత్మలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ. చాలా మంచిగా అనిపించింది ఇట్లా సహాయం చేయడము. అందరూ అలాగే చేస్తే కూడా బాగుంటుంది. మాకు ఎప్పటి నుంచో రావాలని ఉంది. వాళ్ళని చూస్తే అట్లా ఇట్లా రోడ్ల మీద తిరిగే వాళ్ళలాగా అనిపించిండ్రు. అయ్యో పాపం మనం కూడా ఒక రోజు వెళ్దాము అనిపించింది. అంతే, ఇంకా తప్పితే వేరే అనిపించలేదు. ఇక్కడికి వచ్చినాక ఇట్లా దేవాలయం కన్స్ట్రక్షన్ బాగా డెవలప్ చేస్తున్నారు కదా, వాటికి వచ్చే మనీతోని వాళ్ళకు కూడా సహాయం అవుతుందని మేడం గారు చెప్పారు. అది కూడా చాలా మంచి పని. శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ. చాలా బాగా అనిపించింది. అంటే చాలా పైన మగవాళ్ళకి ఆడవాళ్ళకి చాలా మంచిగా ఉంది ఫెసిలిటీ. ఇంకా అక్కడ మంచిగా క్లీన్గా హైజీనిక్గా కూడా ఉంది. సో మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వచ్చి చేయండి. ఇక్కడ చాలా చాలా హెల్ప్ అవుద్ది. 12 జ్యోతిలింగాలు కూడా పెడుతున్నారు ఇక్కడనే. సో మీరు ఇక్కడికి వచ్చి ఏమన్నా ఇట్లా దర్శనం తీసుకొని వెళ్ళి ఏమన్నా హుండీలో ఏమైనా వేసి ఆ హుండీలోది కూడా వీళ్ళకి వెళ్తుంది, అనాథలకి. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కుముక్కు లేని అనాథులకు కడుపు నిండా నాణ్యమైన భోజనం అందుతుందంటే మీరందిస్తున్న సాయం వల్లనే. కల్మషం లేని మతిహీనులైన ఈ అభాగ్యుల దీవెనలు మీపై ఎల్లవేళలా ఉంటాయి. వీళ్లు తినే ప్రతి ముద్దా ఒక్కో ఆశీర్వచనమై మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. అనాథుల అన్నదానం కోసం బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందించి పుణ్యం కట్టుకోండి.